నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు టైపింగ్ కోసం ఇంతకుముందు చెప్పుకున్న జీబోర్డ్ కాకుండా ఇండిక్ ఎస్ఎంసి కీబోర్డ్ ద్వారా ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. దాన్ని ఎలా స్థాపించాలనేది ఇక్కడ చెప్తాను. ఇండిక్ ఎస్ఎంసి అంటే స్వతంత్ర మలయాళం కంప్యూటింగ్ వాళ్ళకి సంబంధించింది. మీరు సెర్చ్ లోపల ఇండిక్ ఎస్ఎంసి కీబోర్డ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు మీకు పచ్చరంగు బ్యాక్గ్రౌండ్తో ఇండిక్ కీబోర్డ్ ఇండిక్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కేవలం 6.1 MB ఉంది. ఇన్స్టాల్ అని కొట్టేసేయండి. ఈ కీబోర్డ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా స్వేచ్ఛా సాఫ్ట్వేర్. సో ఇందులో మనకు కావాల్సిన చిన్న చిన్న మార్పులు కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయాక తెరవంగానే మొదటి మనకి ఈ యాప్ నమస్కారం చెప్తోంది. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేశాక ఎనేబుల్ ఇన్ సెట్టింగ్స్ అని అడుగుతుంది. అదే సెట్టింగ్స్ పేజీకి తీసుకెళ్ళిపోతుంది. సెట్టింగ్స్లో దీన్ని సచేతనం చేయాలి, ఎనేబుల్ చేయాలన్నమాట. ఈ కింద ఆఖరిగా ఉంది ఇండిక్ కీబోర్డ్, అదేనండి. దాన్ని సచేతనం చేసాం. సచేతనం చేశాక స్విచ్ ఇన్పుట్ మెథడ్స్ ఇంగ్లీష్ ఇండిక్ కీబోర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కాన్ఫిగర్ లాంగ్వేజెస్కి వచ్చినప్పుడు యూజ్ సిస్టమ్ లాంగ్వేజెస్ అన్నది డిజేబుల్ చేయండి. ఇది డిజేబుల్, ఇది ఎనేబుల్. ఎడం వైపుకి చేసినప్పుడు డిజేబుల్ అవుతుంది, కుడివైపుకి చేసినప్పుడు ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ చేసి పెట్టినప్పుడు మన ఫోన్ భాష ఏది ఉందో ఆ భాషలో మాత్రమే కీబోర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ భాష ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ కీబోర్డ్ మాత్రమే ఇస్తుంది. మనకి అది ఇంగ్లీష్ మాత్రమే కాదు, తెలుగు మిగతా భాషలు కూడా కావాలి కాబట్టి దీన్ని డిజేబుల్ చేస్తున్నాను నేను. డిజేబుల్ చేసిన వెంటనే కింద భాషల పట్టిక ఒకటి ఉంటుంది, సూచి జాబితాలాగా. ఇందులో తెలుగుకి వచ్చేద్దాం. తెలుగులో మీరు చూస్తే తెలుగు కాంపాక్ట్, తెలుగు ఇన్స్క్రిప్ట్, తెలుగు కాచాటా తప, తెలుగు లిప్యంత్రీకరణ, ఇలా 5 మెథడ్స్ చూపించారు. తెలుగుకి తెలుగు ఇన్స్క్రిప్ట్కి పెద్ద తేడా లేదు. తెలుగు కాంపాక్ట్ కూడా దాదాపుగా ఇన్స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంది. వీటన్నిటిని ఎనేబుల్ చేసి చూద్దాం ఒక్కొక్కటి ఎలా ఉందో. లిప్యంత్రీకరణ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చేస్తుంది. కాచాటా తప కూడా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చేసే అక్షరాలదే, కాకపోతే నకారపుల్లు కావాల్సి వచ్చినప్పుడు F ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదే లిప్యంత్రీకరణలో ఏమవుతుందంటే మనం అక్షరాలని టైప్ చేసినప్పుడు వాటి ఇగ్ ఇలా అవుతుందన్నమాట. K టైప్ చేస్తే ఇక్ రావటం, G టైప్ చేస్తే ఇగ్ రావటం, అలా వస్తుందన్నమాట. అవన్నీ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇది కూడా అయిపోయింది, ఫినిష్డ్, పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా టైప్ చేసే దీంట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ నేను నోట్ ప్యాడ్ తీసుకున్నాను, నోట్స్ ఒకటి టైప్ చేసేది తీసుకుందాం. ఇందులో కింద చూస్తే మీరు మళ్ళీ చెప్తున్నాను, టైప్ చేయాల్సి వచ్చినప్పుడు టైప్ చేసే స్పేస్లో క్లిక్ చేయగానే మన కీబోర్డ్ పైకి వస్తుంది. కీబోర్డ్లో కింద వరుసలో ఒక పొడవాటి బార్ లాగా ఉంటుంది. ఇదే స్పేస్ బార్ అంటాం దీన్ని. ఇంగ్లీష్ అని రాసింది ఇక్కడ. పొడవాటి బటన్, ఆ బటన్ మీద ప్రెస్ చేసి ఒత్తి ఉంచినప్పుడు మనకి కొత్త విండో వచ్చి ఇన్పుట్ మెథడ్ మార్చడానికి, అంటే కీబోర్డ్ మార్చడానికి అవకాశం వస్తుందన్నమాట. ఇందులో ఇందాక మనం ఇన్స్టాల్ చేసినవి తెలుగు ఇండిక్ కీబోర్డ్, తెలుగు కాంపాక్ట్ ఇండిక్ కీబోర్డ్, తెలుగు ఇన్స్క్రిప్ట్ ఇండిక్ కీబోర్డ్, తెలుగు కాచాటా తప, తెలుగు లిప్యంత్రీకరణ, ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యాయి. వీటిలో ముఖ్యంగా మొదటిసారి వాడేవాళ్ళు తెలుగు అక్షరాలు చూస్తూ టైప్ చేయలేము, ఇంగ్లీష్ నుంచి తెలుగు కావాలి అంటే అమ్మ అని టైప్ చేయాలంటే AMMA అని టైప్ చేయాలనుకునే వాళ్ళు, లేదా ఫోన్ అని టైప్ చేయాలంటే PHON, మొబైల్ అని టైప్ చేయాలంటే MUBAIL. ఇలాగా మనం ఎలా పలుకుతున్నామో అలాగా ఇంగ్లీష్లో టైప్ చేస్తే అక్షరాలు వచ్చేయాలి అనుకునే వాళ్ళు లిప్యంత్రీకరణ సెలెక్ట్ చేసుకోండి. లిప్యంత్రీకరణ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి కింద తెలుగు అని వచ్చింది, కానీ పైన చూస్తే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఇంగ్లీష్ అక్షరాలని టైప్ చేస్తున్నప్పుడు తెలుగు పడుతుందన్నమాట. అంటే అమ్మ టైప్ చేయాలంటే AMMA, తెలుగు TELUGU. ఇందులో ఆ కావాలంటే AA, లేదా క్యాపిటల్ A కొట్టినా కానీ సరిపోతుంది. ఈ కావాలంటే ఈ కావాలంటే II 2 సార్లు లేదా EE 2 సార్లు టైప్ చేసినా సరిపోతుంది. U టైప్ చేసి సరిపోతుంది. కావాలంటే U 2 సార్లు లేదా O 2 సార్లు టైప్ చేసినా సరిపోతుంది.
రూకి షిఫ్ట్ బటన్ ఉంటుంది ఎడం వైపు, ఆ షిఫ్ట్ నొక్కి క్యాపిటల్ ఆర్ కొట్టంగానే రూ అయిపోతుంది అది. రూ దీర్ఘంకి షిఫ్ట్ ఆర్ తర్వాత వెంటనే యు. అలు అలు కూడా ఉందండి, కానీ అలు దీర్ఘం లేదు, అలు వరకు ఉంది. టిల్డా కింద మనకి కనిపిస్తుంది, ఈ టిల్డా ప్రెస్ చేసి ఈ మొత్తం మీటల బోర్డులో కింద ఎడం వైపు 1 2 3 1 2 3 పక్కన టిల్డా ఉంది, అంటే అలలాగా గుర్తుంటుంది. ఆ అలలాగా గుర్తున్న దాన్ని నొక్కి ఎల్ నొక్కితే అది అలు అయిపోతుంది. ఏకి స్మాల్ ఈ, ఏకి క్యాపిటల్ ఈ, ఐకి ఏఐ వాడచ్చు, ఓకి ఓ స్మాల్ ఓ, ఓకి క్యాపిటల్ ఓ, ఔకి ఏయు, అంకి ఏ క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం పెట్టినప్పుడు అది 0 అయిపోతుంది, పూర్ణానుస్వారం అవుతుంది. అర్ధానుస్వారంకి @M అర్ధానుస్వారం వస్తుంది. విసర్గకి క్యాపిటల్ హెచ్ లేదా @H పెట్టినా కానీ వస్తుందన్నమాట. సో మరొక్కసారి ఆకి ఏ క్యాపిటల్ ఏ, ఈకి ఐ క్యాపిటల్ ఐ లేదా ఈ చేసినా కానీ సరిపోతుంది. ఊకి యు, ఊకి యుయు లేదా క్యాపిటల్ యు లేదా ఓఓ. అరుకి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్యు, అలుకి టిల్డా ఎల్, ఏకి ఈ, ఏ కావాల్సి వచ్చినప్పుడు క్యాపిటల్ ఈ, ఐకి ఏఐ, ఓకి ఓ అని టైప్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాపిటల్ ఓ, ఔకి ఓయు లేదా ఏయు. అంటే 0 కావాల్సి వచ్చినప్పుడు క్యాపిటల్ ఎం, అర 0 కావాల్సి వచ్చినప్పుడు @M. మనం ఈ కింద అంకెలది సింబల్స్ కోసం నొక్కినప్పుడు వచ్చేస్తుంది. ఇక్కడ అంకెలు కూడా తెలుగు అంకెలు ఉన్నాయి, ఇవి ఇంగ్లీష్ అంకెలు కాదు, తెలుగు అంకెలు ఉన్నాయి అన్నమాట. ఇండో అరబిక్ నెంబర్స్ కాకుండా తెలుగుకి వేరే అంకెలు ఉంటాయి, ఆ అంకెలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇది అచ్చుల గురించి. ఇప్పుడు హల్లులు. కాకి కే, నేను ఇందాక చెప్పినట్టు లిప్యంత్రీకరణలో కే నొక్కంగానే ఇక్ వస్తుంది. ఇక్ని పూర్ణం చేయడం కోసం దానికి ఏ యాడ్ చేయాలి, అంటే కేఏ అని టైప్ చేసినప్పుడు కా అవుతుంది. కేహెచ్ఏ టైప్ చేసినా లేదా క్యాపిటల్ కేఏ టైప్ చేసినా అది ఖా అవుతుంది. జిఏ టైప్ చేస్తే గా, క్యాపిటల్ జిఏ టైప్ చేస్తే ఘా లేదా జిహెచ్ఏ టైప్ చేసినా కూడా ఘా. కా, ఖా, గా, ఘా. ఇక్కడ రావాల్సిన న్యా ఎలా రావాలి, టిల్డా ఎం నొక్కితే అయిపోతుంది, అది జ్ఞా వచ్చింది. తర్వాత చాకి సిఏ, ఛాకి క్యాపిటల్ సిఏ, జాకి జేఏ, ఝాకి జేహెచ్ఏ లేదా క్యాపిటల్ జేఏ, ఇణీకి టిల్డా ఎన్, టాకి క్యాపిటల్ టీ, ఠాకి క్యాపిటల్ టీహెచ్ఏ, డాకి క్యాపిటల్ డి, ఢాకి క్యాపిటల్ డిహెచ్ఏ, క్యాపిటల్ ఎన్ఏ అణ. తాకి మామూలు టీఏ, థాకి టీహెచ్ఏ, దాకి డిఏ, ధాకి డిహెచ్ఏ, నాకి మామూలు ఎన్ఏ. పా పిఏ, ఫా పిహెచ్ఏ, బ బిఏ, భా బిహెచ్ఏ. ఇక్కడ కూడా క్యాపిటల్ పి పెట్టినప్పుడు భా అవుతుంది, క్యాపిటల్ బి వచ్చినప్పుడు భా అవుతుంది. ఇందాక మా మామూలు ఎం మా. యా వైఏ, రా ఆర్ఏ, లా ఎల్ఏ. వాకి విఏ టైప్ చేయొచ్చు, డబ్ల్యూఏ టైప్ చేయొచ్చు. క్యాపిటల్ డబ్ల్యూ అయినా వాయ్ వస్తుంది, క్యాపిటల్ విఏ అయినా కానీ వాయ్ వస్తుంది. సో 4 విధాలుగా వా టైప్ చేయొచ్చు. శ్యాకి క్యాపిటల్ ఎస్ఏ, షాకి ఎస్హెచ్ఏ, సాకి మామూలు ఎస్ఏ. హా హెచ్ఏ, అలాకి క్యాపిటల్ ఎల్ఏ, బండిరాకి టిల్డా ఆర్. ఇక గుణింతాలు మామూలుగానే
కేఏ టైప్ చేస్తే కా అవుతుంది, కేఏఏ టైప్ చేస్తే కా అవుతుంది, లేదా కే క్యాపిటల్ ఏ కా అవుతుంది. కీకి కేఐ, కీ కావాల్సి వచ్చినప్పుడు కేఐఐ లేదా కేఈఈ లేదా కే క్యాపిటల్ ఐ నొక్కినా కానీ కీ అవుతుంది అనమాట. కు కేయు, కు కావాల్సి వచ్చినప్పుడు కేయుయు లేదా కేఓఓ కూడా టైప్ చేయొచ్చు అనమాట. లేదా కే క్యాపిటల్ యు వాడినా కానీ కు అవుతుంది అది. క్రూ కే క్యాపిటల్ ఆర్, క్రూ కే క్యాపిటల్ ఆర్ యు. క్లూ కూడా ఉంది, మనం వాడచ్చు వాడకపోవచ్చు. కే కేఈ, కే క్యాపిటల్ ఈ, కై కేఐ, కో కేఓ, కో కే క్యాపిటల్ ఓ, కౌ కేఏ యు రాయొచ్చు, లేదా కేఓయు కూడా రాయొచ్చు, లేదా కేఓడబ్ల్యూ రాసినా కానీ అవుతుంది కౌ. కమ్ కేఏ క్యాపిటల్ ఎం, కహ కేఏ క్యాపిటల్ హెచ్ లేదా కే@h. అర్ధానుస్వారం కా రాసేసి @m. ఇది అర్ధానుస్వారం అయిపోయింది. ఇలా మొత్తం గుణింతం మనం రాసుకోవచ్చు అనమాట. ఇదండి లిప్యంత్రీకరణలో తెలుగు టైపింగ్. లిప్యంత్రీకరణే కాకుండా మనం వేరువేరువి ఇన్స్టాల్ చేసాం కదా, ఇందులో అవి ఏంటో చూద్దాం. తెలుగు కీబోర్డ్ అనగానే ఇది ఇన్స్క్రిప్ట్కి కొంచెం దగ్గరగా ఉండే కీబోర్డ్ని వాళ్ళు అటు ఇటు చేసి కొంచెం అక్షరాలు అటు తారుమారు చేసి పెట్టారు. తెలుగు కాంపాక్ట్ కూడా ఆల్మోస్ట్ ఇన్స్క్రిప్టే, మన వలస అని కింద వరుసలో వస్తుంది. టా చాతాకార ప అనేది 2వ లైన్లో కుడివైపు నుంచి ఎడం వైపుకి వస్తుంది. ఇది ఇన్స్క్రిప్ట్ అనమాట. ఇందులో ఎడంవైపు అచ్చులు, కుడివైపు హల్లులు ఉంటాయి. షిఫ్ట్ నొక్కినప్పుడు అది దానికి సంబంధించిన అక్షరంగా మారాలి. కానీ ఈ కాంపాక్ట్ లోపల వాడు షిఫ్ట్ తీసేసి అక్షరం మీద నొక్కి పెట్టి ఉంచినప్పుడు దాన్ని వేరు రూపాయలు వచ్చేలాగా పెట్టాడనమాట. అంటే థా కావాలంటే నేను తాని నొక్కి పెట్టి ఉంచాలన్నమాట. ఈ కాంపాక్ట్ది కొంచెం కష్టమే. ఇన్స్క్రిప్ట్కి వెళ్ళిపోదాం. ఇన్స్క్రిప్ట్ మామూలుగా మనం వాడే కీబోర్డ్, టైప్ రైటర్ కీబోర్డ్ లాంటిది. ఇది భారతదేశ ప్రభుత్వం వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ప్రతిపాదించింది. అందుకే పాత కీబోర్డ్లో డిఓఈ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కీబోర్డ్, డిఓఈ లేదా డో కీబోర్డ్ అంటారు దీన్నే. ఇందులో మనకి ఎడం వైపున అచ్చులు, కుడివైపున హల్లులు ఉంటాయి. సో మీరు షిఫ్ట్ నొక్కినప్పుడు ఈ ఎడంవైపు పైకి ఉన్న యారో బటన్ షిఫ్ట్ బటన్ అనమాట. అది నొక్కినప్పుడేమో మీకు ఎడంవైపుకి అచ్చులు వాటి ఒరిజినల్ ఫామ్లో, వాటి స్వాభావిక రూపంలో వచ్చేసాయి. కుడివైపునేమో హల్లులకి సంబంధించిన మహాప్రాణాలు లేదా వేరే అక్షరాలు ఉన్నాయన్నమాట. మామూలుగా ఉండే హల్లులు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లోపల కీలు దగ్గరగా ఉంటాయి. అంటే ఆ ఒకదాని మీద ఒకటి ఉంటుందన్నమాట. అలాగే ఖా మీరు చూస్తే కా వెనకాల ఖా ఉంటే కా పైన గా ఉంది. సో కా వర్గం మొత్తం ఈ వరుసలో వచ్చేస్తుంది, తా వర్గం మొత్తం ఈ వరుసలో, చా వర్గం మొత్తం ఈ వరుసలో, టా వర్గం మొత్తం ఈ వరుసలో వచ్చేస్తుంది. అలా మనకి వర్గాలన్నీ ఇక్కడే కనిపించేస్తాయి. పా వర్గం ఇక్కడ, కింద వరుస మాత్రం ఆ యారాలావ శేషసహా అవి వస్తాయి అన్నమాట. సో రా ఒకటి పై వరుసకి వెళ్ళింది, ఎక్కువగా మనం తరచు వాడతాం కాబట్టి రాని అక్కడ ఉంది. లావా ఇక్కడే ఉన్నాయి. షిఫ్ట్ నొక్కినప్పుడు సా ప్లేస్లో షా వచ్చేస్తుంది, దాని పక్కనున్న కామా ప్లేస్లో షా వచ్చేస్తుంది. సో ఇన్స్క్రిప్ట్కున్న ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్లో మనం తరచు వాడే సింబల్స్లో చాలా తక్కువ సింబల్స్ ఇందులో ఉంటాయి. ఉదాహరణకి ఎక్స్క్లమేషన్ మార్క్ ఇందులో ఉండదు. ఇప్పుడు నేను ఇన్స్క్రిప్ట్లో ఎలా టైప్ చేయాలి? అమ్మ అని టైప్ చేయాలనుకోండి, మొదటగా షిఫ్ట్ నొక్కి ఆ తెచ్చుకుంటాను, తర్వాత మాని నకారపుల్లుగా మార్చి అమ్మ అయిపోతుంది. ఇది అంటే ఎలా పలుకుతామో అలా రాస్తున్నాం అనమాట. అమ్మ. తెలుగు అని రాయాలనుకోండి, తా ఎత్వం, లా కొమ్ము, గా కొమ్ము, ఇలా రాస్తామన్నమాట.
ఇన్స్క్రిప్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం 2 వేళ్ళు పెట్టినప్పుడు ఇక్కడ కుడివైపు వేలుతో హల్లులు, ఎడమవైపు వేలుతో అచ్చులు పక్క పక్కనే టైప్ చేస్తూ వెళ్తాం కాబట్టి మనకి తెలుగులో ఉండే అక్షరాలన్నీ కూడా పదాల లోపల మీరు గమనిస్తే ఒక హల్లు వెంటనే ఒక అచ్చు, ఒక హల్లు ఒక అచ్చు ఇలా ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ఒకదాని వెంటనే ఇంకొకటి వస్తుంది కాబట్టి ఇన్స్క్రిప్ట్లో టైప్ చేయడం సులువు అనమాట. ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ లోపల ఇక్కడ వీడు అంకెలు ఇంగ్లీష్వే ఇచ్చేసాడు, ఇండో అరబిక్ న్యూమరల్స్. కానీ అక్కడ లిప్యంత్రీకరణలో మాత్రం మనకి తెలుగు అంకెలు ఇచ్చాడనమాట. ఇక కాచా టాతాపా చూస్తే మీరు ఇది ఆల్మోస్ట్ ఒక ఏమంటారు అకారాది క్రమంలో ఉంటుందన్నమాట ఇది. సో షిఫ్ట్ నొక్కినప్పుడు మళ్ళీ మీకు దాని మహాప్రాణాల అక్షరాలు కనిపిస్తాయి, లేదంటే మీకు మొత్తం అకారాది క్రమంలో మొత్తం వర్ణమాల ఉంటుంది. దీంట్లో మీరు గమనిస్తే అలు అలు దంత్య చాజాలు ఇచ్చారు. మరి లిప్యంత్రీకరణలో దంత్య చాజాలు ఉన్నాయా? ఉన్నాయి. టిల్డా సి టిల్డా జే కొట్టినప్పుడు మనకి దంత్య చాజాలు వస్తాయి. అయితే దంత్య చాజాలకి నాకు దీంట్లో గుణితాలు అవ్వటం లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే సాధారణంగా దంత్య చా టైప్ చేసేసాక ఇన్స్క్రిప్ట్కి మారి ఇన్స్క్రిప్ట్ లోపల నుంచి నేను గుణింతాలు రాసుకుంటానన్నమాట. ఇదండి ఇండిక్ ఎస్ఎంసి వాడి తెలుగులో టైప్ చేయటం. నేను నాకుగా గత 5-6 ఏళ్ల నుంచి పూర్తి స్థాయిలో ఈ కీబోర్డ్ మీద ఆధారపడి ఉన్నాను. ఆండ్రాయిడ్లో తెలుగులో టైప్ చేయాల్సి వస్తే ఇండిక్ ఎస్ఎంసి మాత్రమే వాడతాను. అందరికీ కూడా నేను ఇదే సిఫారసు చేస్తాను, ఎందుకంటే ఇది స్వేచ్ఛా సాఫ్ట్వేర్, ఇది ఒక ఫ్రీ సాఫ్ట్వేర్. ఫ్రీ సాఫ్ట్వేర్ ఫిలాసఫీకి కట్టుబడి ఉన్న కీబోర్డ్ ఇది. ఈ కీబోర్డ్లో మనం టైప్ చేసినప్పుడు మనం టైప్ చేసే అక్షరాలని మనంతో ముడికట్టి ఎక్కడో ఒక చోట స్టోర్ చేసి ఆ తర్వాత మన మీద నిఘా పెట్టడం ఇలాంటివి ఏమీ జరగవు. అలాంటి ఆశ్వాసం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇండిక్ ఎస్ఎంసి కీబోర్డ్ని వాడటం మంచిది. గూగుల్ కీబోర్డ్ వాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన పేరుతో, మన అకౌంట్తో, మన వివరాలతో సహా మనం ఏం టైప్ చేస్తున్నాం కీబోర్డ్ మీద అక్షరాలు అనేది వాళ్ళు పసిగట్టి కనిపెట్టి ఎక్కడో చోట దాన్ని స్టోర్ చేసి తర్వాత రోజుల్లో మనకి విరుద్ధంగా అది వాడటానికి అవకాశం ఉంది. అలాంటి నిఘా జరుగుతూ ఉంటుంది వేరే యాప్స్లో. ఇండిక్ ఎస్ఎంసిలో అలాంటి నిఘా అనేది ఉండదు. దానివల్ల ఇది మనకి చాలా లాభదాయకం. అలాగే మీకు ఇందాక చూపించినట్టుగా లిప్యంత్రీకరణలో ఇన్స్క్రిప్ట్ లోపల దీంట్లో చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఇందులో ఏమైనా మీకు అనుమానాలున్నా లేకపోతే ఈ టైప్ చేస్తున్నప్పుడు ఏమైనా అక్షరాలు సరిగ్గా రాకపోయినా కూడా మీరు నన్ను వెంటనే అడగవచ్చు. యూట్యూబ్ కామెంట్స్లో పెట్టండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇండిక్ ఎస్ఎంసి కీబోర్డ్తో నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.